ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో నాగోబా జాతర సందడి నెలకొంది. వేలాదిగా తరలివస్తున్న భక్తులతో జాతర వైభవంగా జరుగుతుంది. మెస్రం వంశీయుల సంప్రదాయ పూజలతో కేస్లాపూర్ సందడిగా మారింది. జాతరకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. నాగోబా జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. తమ ఇష్ట దైవాన్ని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం కేస్లాపూర్లోని ఆలయ ప్రాంగణంలో ఉన్నాం. నాగోబాను దర్శించుకుని మొక్కు తీరేందుకు పెద్ద సంఖ్యలో కూడా ఆ భక్తులు తరలి వస్తున్నారు. తెలంగాణతో పాటు ఏపీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలకు సంబంధించిన ఆదివాసులతో పాటు మిగతా భక్తులంతా కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తూ నాగోబాకు మొక్కులు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా మహాపూజ అనంతరం నాగోబా జాతర ప్రారంభమైంది. మెస్రం వంశస్థులకు సంబంధించి ఆ పూజా కార్యక్రమాలన్నీ కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతానికి రాబోయే రోజుల్లో పూజా కార్యక్రమం ఎలా ఉంటాయి, జాతర ఎలా సాగుతాం మనకు మాట్లాడుతూ మెస్రం వంశస్థులు చెప్పండి, ఇలా పూజా కార్యక్రమం ఎలా ఉంటాయి, ఇలా జరుగుతున్నాయి? ఈరోజు మహాపూజ అయితే నిన్న రాత్రి జరిగింది. మహాపూజ కార్యక్రమం తర్వాత బేటింగ్ అనే కొత్త కోడలకు సంబంధించిన భేటీ కార్యక్రమం కూడా అయిపోయినాయి. మళ్ళీ రాత్రి మా పెద్ద దేవుడు కార్యక్రమం నిన్న వెనుక పెర్సపైన అంటాము, దాని పేరు మీద కూడా ఆ కార్యక్రమం జరిపించాము. ఈరోజు ఈ మహాపూజ అనేది మా దేవుడు ఆ కాలంలో అది చెప్పింది నైవేద్యము మేము తయారు చేసి తీసుకొచ్చి నైవేద్యము వేస్తాము. అది చేసిన తర్వాతనే కొత్త కొడలు కానీ కర్మకాండ అయిన తర్వాతనే మొత్తం జరిపిస్తాము. అయితే రేపు బాణం పూజ అనే రేపు కార్యక్రమం ఉంటుంది. బాణం పూజ అయిన తర్వాతనే ఒకరోజు రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే అది మా గవర్నమెంట్కి సంబంధించి ఆదివాసులకు సంబంధించిన దర్బార్ ఉంటుంది. ఆ దర్బార్ అయిన తర్వాతనే మళ్ళా ఎండింగ్ పూజ బేతాల్ పూజ అని అది ఉంటాము. బేతాల్ పూజ అంటే ఒక కర్రతోటి పటేల్ వంశానికి చెందిన వాళ్ళు, ప్రధాన వంశానికి చెందిన వాళ్ళు ఇద్దరిద్దరు మనం ఎగురుతాము. అప్పుడు ఎగిరిన తర్వాతనే మా దానికి మళ్ళీ పూజ చేసి ఎండింగ్ చేస్తాము. జాతర కోసం మీ వంశంతరపు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు మీకు బాగున్నాయని భావిస్తున్నారు? అంటే ప్రభుత్వం కూడా చాలా చాలా మంచిగా చేస్తున్నది. ఎందుకంటే మేము అందరు చూస్తున్నారు, మేము చూస్తున్నాము. కలెక్టర్ కావచ్చు, పిఓ కావచ్చు, పొలిటికల్స్ వాళ్ళు కావచ్చు, వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా మా అందరికి వచ్చినటువంటి భక్తులకు సహకారాలు అన్నిటికీ అందిస్తున్నారు. అలాగే మా మెస్రం వంశానికి చెందిన వాళ్ళు యూత్ అనే ఉన్నారు. ఒక 200 దాకా అట్లా యూత్ ఉన్నారు. కొన్ని ఎక్కువ కూడా ఉండొచ్చు. కానీ వాళ్ళు కూడా మేము చెప్పినట్టే మా సలహా సూచనల మేరకే చాలా చాలా వచ్చినటువంటి భక్తులకు ఇబ్బంది కలగకుండానే వాళ్ళు చూస్తున్నారు. ఇక్కడ గతంతో పోలిస్తే ఆలయం చాలా అభివృద్ధి చెందింది. గతంతో పోలిస్తే కొత్త ఆలయం నిర్మించారు. ఇంకా ఎలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తారా? ఇక ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్ళాము. అంటే చిన్న చిన్న ఇంకా కొన్ని ఉన్నాయి, 5 సంవత్సరాలు కూడా అయినాయి. అవి ఇంతకుముందు కూడా మొన్న కలెక్టర్ గారిని కలిసి కొన్ని వర్కులు శాంక్షన్ ఉన్నాయని అవి ఇంకా పెండింగ్ ఉన్నాయి. అంటే సార్ ఏమన్నాడంటే సరే అది చేపిద్దాం, ఈ జాతర అయిన తర్వాత మళ్ళీ చేపిద్దామని చాలా మంచిగా చెప్పారు. మెస్రం వంశస్థులు రాష్ట్రంలో ఇక్కడ ఏ రాష్ట్రాల్లో ఉన్నారు? తెలంగాణ కాక ఇంకా వేరే రాష్ట్రాలు ఎక్కడెక్కడ ఉన్నారు? మా మెస్రం సంబంధించిన వాళ్ళైతే ఎక్కువ శాతం అయితే మా తెలంగాణ మరి మహారాష్ట్రకు ఉంటారు, ఇతర రాష్ట్రాలకు ఉంటారు. కానీ కొన్ని తక్కువ ఉంటుంది, తక్కువ వాళ్ళు. కానీ 4 రాష్ట్రాలకు 4 దిక్కుల నుంచి వచ్చేస్తారు. ఇది మొత్తం కూడా మెస్రం వంశస్థులకు సంబంధించి ఇష్ట దైవం అయినా కూడా ఇప్పుడు అందరికీ ఆరాధ్య దైవంగా నాగోబా మారిండు. వేల సంఖ్యలో తరలి వస్తున్న భక్తులతో కేస్లాపూర్ కిక్కిరిసిపోతా ఉంది. ఈ ఆలయానికి సంబంధించి గతంలో పురాతన ఆలయాన్ని మొత్తం కూడా మెస్రం వంశస్థులే సొంత నిధులతో ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారు. అటు ప్రభుత్వం కూడా కొంత అభివృద్ధి చేసింది. మొత్తానికి కూడా ఆ ఆలయ ప్రాంగణం మొత్తం కూడా భక్తులతో కిక్కిరిసిపోతుంది. అంటే ప్రభుత్వ శాఖలు కూడా భారీగా ఏర్పాటు చేశాయి. ఇది జాతర కొనసాగుతుంది. ఏదైతే దర్బార్ తర్వాత మడగాజులి పూజ అనంతరం జాతర ముగియనుంది. ఆ తర్వాత కూడా 3-4 రోజుల పాటు జాతర కొనసాగుతుంది. ఇది ఇక్కడ శ్రీనివాస్తో మాంతయ్య.